హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ఇంటి భోజనం. అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. ఈరోజు మన వీడియోలో కుక్కర్లో బిర్యానీ చేయడం ఎలానో చూద్దాం. దానికి ముందుగా మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా, కొత్తిమీర, పుదీనా తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక అరగంట ముందే బియ్యం కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటో చూద్దాం. దానికి బిర్యానీ దినుసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా, కొత్తిమీర, పుదీనా, లెమన్, పెరుగు, బియ్యం, ఉప్పు, ధనియాల పొడి, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, కారం పొడి. ఇప్పుడు పాన్ పెట్టుకొని పాన్ మీద ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు వేసి ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా కలబెట్టుకోండి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మీరు బాగా కలబెడుతూ ఉండండి. అవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అడుగంటకుండా కలబెడుతూ ఉండాలి. తర్వాత టమోటా, ముందుగా తీసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసి అది కొంచెం మగ్గేంత వరకు ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు వేసి మళ్ళీ కలబెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ధనియాల పొడి, కారం పొడి, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా వేసుకోవాలి. అలానే మనం పెరుగు వేసుకొని అడుగంటకుండా కలబెట్టుకుంటూనే ఉండాలి. పక్కన మనం ఒక బౌల్లో 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. వాటర్ కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. ఈ బాయిల్ అయిన వాటర్ని పక్కన పెట్టేసుకొని కొత్తిమీర, పుదీనా వేసి మనం ముందుగా బాయిల్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ వాటర్ కూడా కొంచెం బాయిల్ అయిన తర్వాత లెమన్ వేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని ఇందులో యాడ్ చేయాలి. ఇది బాగా మిక్స్ చేసుకొని తర్వాత కుక్కర్ మూత పెట్టుకోండి. మూత పెట్టేసుకొని ఒక 1 విజిల్ వచ్చేంత వరకు ఉంచండి. 1 విజిల్ వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోండి మంట. సిమ్లో పెట్టుకున్న తర్వాత ఆవిరి తీసేసేసి మూత ఓపెన్ చేసుకోండి. తర్వాత నెయ్యి వేసుకోండి. నెయ్యి అనేది ఆప్షనల్, మీ ఇష్టం. కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. నెయ్యి వేసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకోండి. మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి అలానే ఉంచండి. తర్వాత మీరు సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మా బిర్యానీ ఎలా ఉందో కామెంట్ చేయండి.